అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లావణ్య పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజధాని తల్లిదండ్రులు. నా కొడుకు ఇల్లు పైన లావణ్య కన్నేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఇంటికి లావణ్యకు సంబంధమే లేదంటున్నారు. ఇంట్లోకి రానివ్వకుండా చిత్రహింసలు పెట్టిందని చెప్తున్నారు. వృద్ధులైనటువంటి తమని బూతులు తిట్టిందని లావణ్య మాకు సంబంధమే లేదంటున్నారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు రాజతరుణ్ తండ్రి బసవరాజు గారు. తన తల్లి కూడా కొంత రాజ్యలక్ష్మి అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. బసవరాజు గారు మనకు ఆన్లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ బసవరాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. రైట్, నమస్కారం. నా పేరు మనోజ్ అండి. నమస్తే. నమస్తే. రైట్, ఇక్కడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? నాకు పర్వాలేదు, నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు సార్. ఓకే, అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు మీరు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాతే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఆవిడకి ఎలా ఉంది? ఇప్పుడు పడుకున్నారు. ఓకే, నైట్ అంతా నిద్ర లేదు. ఓకే, అంటే ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతోంది? ఇంకా ఇదే ఇష్యూ కొనసాగుతుంది సార్. ఓకే సార్, ఫర్ ద ఫస్ట్ టైం మీరు అందుబాటులోకి వచ్చారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, డైరెక్ట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బిఫోర్ దాట్ ఒకసారి ఆ రోజు ఏం జరిగింది చెప్తారా? ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అని మీరు రాజతరుణ్ విల్లా దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో రాజతరుణ్ విల్లా అనాలా, లావణ్య విల్లా అనాలా, మీరే క్లారిటీ ఇవ్వండి దాని గురించి కూడా. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇది 1000% రాజతరుణ్ విల్లా. ఓకే, రాజతరుణ్ కష్టపడి 3-4 సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. ఇది 1000% రాజతరుణ్ విల్లా సార్. కాకపోతే మా అబ్బాయి ఇంటికి వద్దామని చెప్పి మేము వచ్చాం. ఓకే, వచ్చేటప్పుడు ఇంట్లోకి వద్దామని అనుకుంటే ఆ రోజు ఇంట్లో మీ అబ్బాయి ఎక్కడ లేడే? లావణ్య ఉంది, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మరి? లావణ్య మా అబ్బాయి షూటింగ్ లో ఉన్నాడు సార్, బిజీగా ఉన్నాడు. ఓకే, షూటింగ్ లో ఆడాడులో ఉన్నాడు. వాడిని మామూలుగా మేము వచ్చాం అనమాట. అంటే మా ఇంటికి మాకేంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లోంచి రాజధాని బయటకు వచ్చాక రాజధాని రెంటెడ్ హౌస్, మేము రెంటెడ్ హౌస్, ఈ ఎక్స్పెండిచర్ బర్డెన్, అతని తాలూకా సినిమాలు అవి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్. మనకి సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో మనం ఉందాం అనుకునే ఉద్దేశంతో మేము వచ్చాం. వచ్చి ఇంట్లో ఉందాం, చూద్దాం. తర్వాత ఇల్లు కూడా ఎలా ఉందో ఏంటో తెలియదు. రకరకాల మాటలు వింటున్నాం, రకరకాలుగా ఏవో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వింటున్నాం. రాజతరుణ్ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయనంటే ఆ బ్యాడ్ నేమ్ రాజతరుణ్ మీద ప్రెషర్స్ వస్తున్నాయి. మాకు తెలుసు ప్రెషర్స్ వస్తున్నాయి. ఇదంతా చూసి ఏంటంటే మన ఇంటికి మనం వెళ్దాం అని చెప్పి బయలుదేరి మేము వచ్చాం సార్. వచ్చినప్పుడు రాగానే లోపల కూర్చున్నాం సోఫాలో. కూర్చున్నప్పుడు మాకు ఆ టైంలో ఏంటంటే ఇదంతా చూడగానే అసలే టెన్షన్తో ఉన్నాం. ఇవన్నీ చూడగానే ఏంటి ఈ ఇల్లు, వాతావరణం, ఇవన్నీ మన ఇంట్లో మనం ఉండాల్సింది, మనకేంటి పరిస్థితి, మనకి పరిస్థితి రావడం ఏంటి, ఇలా రకరకాలుగా ఆలోచించేసి అసలే హెల్త్లు బాగాలేదేమో సోఫాలు అలా కుప్పకూలిపోయాం. ఫస్ట్ 5 minutes మాకు ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అనుకోవట్లేదు కానీ ఆల్మోస్ట్ ఆ టైప్ లో అయిపోయాం. తర్వాత మాకు ఎప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యామంటే లావణ్య వచ్చి ఈ సామాన్లు అన్ని కూడా బయటకు విసిరేసాం. మా ఇంట్లో మా సామాన్లు, సూట్ కేసు, ఇవన్నీ బ్యాగులు అవి బయటకు విసిరేసి మమ్మల్ని కూడా బయటకు వెళ్ళిపోమని. అంటే ఫిజికల్ గా హ్యాండిల్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంత పరిస్థితి అయింది. అప్పుడు మేము బయటకు వచ్చాం. సామాన్లు అన్ని బయట ఉన్నాయి. ఆ సెక్యూరిటీ తోటేమో ఈ సామాన్ తీసుకెళ్లి కమ్యూనిటీ గేట్ అవతల ఇస్త్రీమని చెప్పింది. అంటే బసవరాజు గారు ఆ రోజు అక్కడికి వెళ్ళింది, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకున్నారు. ఓకే, మీరు మీ సతీమణి అంటే మీ ఇద్దరు మాత్రమే వెళ్ళారా? మీ కొడుకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇంకెవరితో వెళ్ళారా? చాలా మంది మీతో పాటు ఇక్కడ వచ్చినట్టు కనబడుతుంది. చాలా మంది అంటే మాకు హెల్ప్ చేయడానికి కేర్ టేకర్స్ అని తీసుకెళ్ళాం సార్. నాకు హెల్ప్ చేయాలి, నేను వెళ్ళాను, నా మిస్సెస్ హెల్త్ బాగాలేదు, కొంచెం హెల్ప్ తీసుకోవడానికి ఇంట్లో కూడా హెల్పర్స్ ఉంటారు, కేర్ టేకర్స్. అలాగే వాళ్ళని తీసుకొచ్చాను. మీతో పాటు ఆ రోజు అక్కడికి వచ్చింది ఎవరు? లేడీస్ అండి, కేర్ టేకర్స్. ఓకే, ఎవరు వాళ్ళ పేర్లు చెప్తారా మీరు?
పేర్లు కరెక్ట్ గా అంటే రెగ్యులర్ గా మీతో పాటు మీ కేర్ టేకర్ గా ఉన్న వాళ్ళే కానీ ఎవరు అన్నోటిస్డ్ పర్సన్స్ ఎవరైతే రాలేదు, మీ డైరెక్షన్ అయితే ఎవరు రాలేదు ఇంకా అక్కడికి? అవునవును సార్, బయట వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే. వాళ్ళ అమ్మ అని పని చేయించుకోవడం చెప్తే పేర్లు అవి గట్టిగా నాకు గుర్తుండలేదు. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళి అడిగారా ఇప్పుడు నేను నా ఇంట్లో ఉంటాను ఇక్కడ నుంచి మీరు ఎవరు అని క్వశ్చన్ చేశారా మీరు? అసలు ఏం లేదు, వెళ్ళగానే ఆ సోఫాలో కూర్చున్నాం. లోపల ఫస్ట్ ఎంట్రన్స్ రూమ్ లో సోఫాలో కూర్చున్నాం. కూర్చొని చెప్పాను కదా, ఒక కొంతసేపు మాకు ఉద్వేగంలో ఫీల్ అయ్యి అసలు ఏంటి అన్నది ఒక మూడ్ లోకి వెళ్ళిపోయాం. బ్లాంక్ మైండ్ అయిపోయింది. తర్వాత 5 minutes తర్వాత మాకు అలర్ట్ అయింది. ఎప్పుడంటే లావణ్య వచ్చి ఈ సామాన్లన్నీ బయట ఇసిరేస్తుంది. ఇంకా వెళ్ళగానే డోర్ నాక్ చేయడం లేదంటే బెల్ రింగ్ చేయడం చేసి ఉంటారు. ఎవరు మిమ్మల్ని లోపల అనుమతించింది? తలుపు తీసింది. ఓకే, తీసుంటే వెళ్ళి కూర్చున్నాం. ఓకే, మీరు వెళ్ళే సమయానికి ఆ ఇంట్లో అంటే ఎవరు అబ్జర్వ్ చేయలేదు మీరు వెళ్ళి కూర్చున్నది? లేదు సార్. ఓకే, తర్వాత లావణ్య వచ్చి డైరెక్ట్ గా సామాన్లు బయట పడేసింది అంటున్నారు అయితే మీరు? బయట పడేసింది. ఓకే, సో ఆ సమయంలో బయటపడేసిన తర్వాత చాలా మంది అక్కడ గుమికూడారు. ఆ సొసైటీ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీతో పాటు ఒక 10 మంది మహిళలు కూడా వచ్చారు, వారిపైన దాడి చేయబోయారని చెప్పి లావణ్య ఏకంగా ఆ వీడియోలో కూడా చెప్తోంది. మీరు అక్కడ లైవ్ నుంచి ఆర్టీ అందుబాటులో? లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్. ఓకే, అటువంటిది ఏమీ లేదు సార్. మాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవు, మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు సార్. మేము వచ్చాం, మా బాధ కొద్దీ మేము వచ్చాం. బయటకి విసిరేస్తే ఇంకేం చేయాలి? నేను ఆ వీల్ చైర్ లో కూర్చున్నాను, నా మిస్సెస్ ఇక్కడ అక్కడ గట్ల మీద కూర్చుంది. చాలాసేపు అలాగే కూర్చున్నాం. తర్వాత ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కుర్చీ ఏదో తెచ్చి వేస్తే నా మిస్సెస్ ఆ కుర్చీలో కూర్చుంది. వాళ్ళే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మంచి నీళ్ళు లేదా ఏవో తీసుకు, కానీ ఏమాత్రం ఒక వాటర్ తాగుతారని కానీ ఏం లేదు. వాష్రూమ్ కూడా అలౌ చేయలేదు. వాష్రూమ్ కూడా బయటకి ఎక్కడిగా నేను వెళ్ళిపోయాను. నా మిసెస్ కి వాళ్ళెవరు పక్క ఉన్న వాళ్ళు హెల్ప్ చేశారు. అది చాలా రాత్రి వరకు అక్కడే కూర్చున్నాను. ఓకే, సో రాజ్ తరుణ్ ఎక్కడ కనపడడం లేదు? రాజ్ తరుణ్ ప్రెసెంట్ ఎక్కడున్నారు? రాజ్ తరుణ్ గురించే అంత క్వశ్చన్ రైజ్ అవుతోంది ఇప్పుడు. అంటే మిమ్మల్ని ఏకంగా పేరెంట్స్ ని బాధించి బయట కూర్చోబెట్టి దాదాపుగా మీ పైన దాడి చేయబోయిందని మీరు అంటున్నారు కాబట్టి, తల్లిదండ్రుల పైన ఇంత స్థాయిలో ఒక వ్యక్తి దాడి చేసేంత వరకు వచ్చిందని అంటే రాజ్ తరుణ్ పట్టింపు లేదనా? రాజ్ తరుణ్ ఎందుకు రావడం లేదు? అతను షూటింగ్ లో ఉన్నాడు సార్. ఆ షెడ్యూల్స్ అవి ఉంటాయి, ఒకవేళ బ్రేక్ చేసుకుని వస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అతను బిజీలో హడావిడిలో అతను ఉన్నాడు. మేమేంటంటే అతన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన మాది. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చినా మరింత హడావిడి రభస అన్ని అవుతాయి, ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది. అతను వచ్చినా సరే కరెక్ట్ కాదు. చివరిగా రాజ్ తరుణ్ మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో మీరు ఎప్పుడు కలిశారు? రాజ్ తరుణ్ తో కలవడం అంటే రాజ్ తరుణ్ ఒక దగ్గర ఉంటున్నాడు, మేము ఒక దగ్గర ఉంటున్నాం. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. ఓకే, లాస్ట్ మీరు కలిసింది ఎప్పుడు? లాస్ట్ 6 weeks బ్యాక్ కలిసి ఉంటాం. 6 weeks బ్యాక్? 6 months బ్యాక్? 3 weeks బ్యాక్ కలిసి ఉంటాం. 3 weeks బ్యాక్. సో అప్పుడే వచ్చినప్పుడే అప్పటికే ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మీరు వెళ్ళిపోయి ఈ ప్రాపర్టీ నాదని చెప్పి రాజ్ తరుణ్ లీగల్ గా అయినా ఫైట్ చేయవచ్చు, ట్రెస్ పాసింగ్ జరిగిందని వాళ్ళపైన కేసు అయినా వేయవచ్చు, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గానే ఉండిపోవచ్చు. అంటే మీరు డైరెక్ట్ గా ఇప్పుడు అంటే మీరు హెల్త్ ఇష్యూస్, నాకు ఈ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ హడావిడిలో ఉన్నాను. అదంతా క్లియర్ అయ్యి బ్యాండేజ్ తీసిన తర్వాత మరొక బ్యాండేజ్ వేశారు. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇప్పుడు మేము వచ్చాం అనమాట. నేను నా మిస్సెస్ వచ్చాం. చూద్దాం, మన ఇంటికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అని చెప్పి వచ్చాం అనమాట. ఉందాం, కొద్ది రోజు ఇక్కడ ఉందాం, అవసరం అనుకుంటే బాగుంది అనుకుంటే ఇక్కడ పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు అని అనుకొని ఇప్పుడు ఇక్కడే రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉన్నాం. విల్లాలోనే అక్కడ ఆల్రెడీ లావణ్య అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉన్నారు, అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేమేంటంటే 5th floor లో ఒక రూమ్ లో ఉండి తలుపులు వేసుకొని కూర్చున్నాం. కేర్ టేకర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. తలుపులు వేసుకొని కూర్చున్నాం. టెన్షన్ గానే ఉంది, భయంగానే ఉంది.
అంటే ఇప్పుడు మీరు లైవ్ ఇస్తుంది కూడా అక్కడ నుంచి లైవ్ లో ఉన్నారు మీరు? ఇక్కడ నుంచి విల్లా నుంచి. సో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు లైవ్ ని. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డైరెక్ట్ గా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. అసలు రాజ్ తరుణ్ కి లావణ్యకి పరిచయం ఎలా ఏర్పడింది, ఆ విషయం మీకు తెలుసా? అంటే పరిచయం ఎలా ఏర్పడింది అన్నది నాకు పూర్తి తెలియదు, కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది ఓకే రిలేషన్ లో ఉన్నారు అని. అయితే రిలేషన్ లో ఉన్న టైంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు తను ఏవో వీడియోలు ఏవో చూపిస్తాం, ఇవన్నీ ఆ రిలేషన్ లో ఉన్న టైంలోవే. ఓకే అప్పట్లో ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంలోనే మేము ఉన్నాం. ఓకే ఎప్పటికైనా మ్యారేజ్ రిలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత 3 years పీరియడ్ తోటే అయిపోయింది సార్, వాళ్ళిద్దరి మధ్యనే రిలేషన్ కట్ అయిపోయింది. అంటే ఎప్పుడు సార్ రాజ్ తరుణ్ కి ఇండస్ట్రీకి వచ్చి హిట్ రాకముందే వారి రిలేషన్షిప్ స్టార్ట్ అయిందా, హిట్ వచ్చిన తర్వాత అట్లా హిట్ వచ్చిన తర్వాత? ఓకే ఏ సినిమా తర్వాత? ఉయ్యాల జంపాల తర్వాత. ఓకే ఓకే సో ఫస్ట్ అంటే ఎలా పరిచయం సార్, ఇలా పరిచయానికి సంబంధించి ఎప్పుడు చెప్తున్నారు? రాజ్ తరుణ్ మీతో వాళ్ళకి ఎలా పరిచయం అయింది ఏంటి అన్నది నాకు పెద్దగా ఐడియా లేదు సార్. పరిచయం అయిన తర్వాత వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఓకే ఉన్నారు కదా, అది అయిపోతుంది, రిలేషన్ లో ఉన్నారు, ఓకే అనుకున్నాం, ఊరుకున్నాం. మేము ఏదైనా పనులే కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాం. ఆ రిలేషన్ లో ఉన్న పీరియడ్ లోనే మేము వాళ్ళని కలవడం, వాళ్ళు మనం మాట్లాడడం, ఈ పూజలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఆ పీరియడ్ లోనే. ఓకే దాని తర్వాత అందులో కూడా ఏంటంటే ఒకసారి ఏదో దీవిస్తున్నట్టుగా వచ్చింది, అది కట్ అండ్ పేస్ట్ అనమాట. రిలేషన్ లో ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అన్న దీంట్లోనే ఉన్నాం మేము. రిలేషన్ లో ఉన్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటారని. సో మీరు ప్రయోజకులు అయ్యి బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అన్న టైప్ లో ఇవిడ ఆశీర్వదిస్తే ఆ పెళ్లి చేసుకుని అనేది కట్ చేసి పేస్ట్ చేస్తారు. ఓకే కాబట్టి మాకేంటంటే అప్పట్లో లేదు, పెళ్లి జరగలేదు. ఓకే అయితే ఇక్కడ గతంలో కూడా లావణ్య అన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానివ్వండి, తను చెప్తున్న మాటల్లో అసలు రాజ్ తరుణ్ హైదరాబాద్కి రావడానికి, ఆయన సినిమాల్లో చేయడానికి, అట్ ది సేమ్ టైం రాజ్ తరుణ్ పేరెంట్స్గా మీరు కూడా ఇక్కడికి రావడానికి, ఇక్కడ సెటిల్ అవ్వడానికి అన్నింటికీ తను సహకరించింది, తను కొంత ఫైనాన్షియల్గా తను కొంత హెల్ప్ చేసింది కాబట్టి రాజ్ తరుణ్ నిలదొక్కుకోగలిగాడు, మీరు కూడా ఇక్కడ ఉంటున్నారనే మాట మాట్లాడింది. రాజ్ తరుణ్కి ఆవిడ ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ జరగలేదు, చేయలేదు. ఆవిడ మహా చేసిన హెల్ప్ ఏంటంటే అప్పట్లో ఒక స్టేజ్ లో మా సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం క్రిటికల్ గా ఉండేది. అదే టైంలో రాజ్ తరుణ్కి ఏంటంటే ఫుట్పాత్ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇల్లు లేనప్పుడు ఒకటి పీరియడ్ లో తను ఉంటున్న రూమ్ పక్కన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ తను చూపించింది, ఈ రూమ్ ఉంది, ఇందులో మీరు ఉండొచ్చు అని. ఆ రూమ్ లో చెప్పేది. అప్పుడప్పుడు మహా అయితే ఒక బీర్ ఇస్తే ఇచ్చి ఉండేది అప్పుడప్పుడు. అదే హెల్ప్ తప్పితే అంతకుమించి ఫైనాన్షియల్ హెల్ప్ చేసి తన్ని హీరో అవడానికి, గ్రో చేయడానికి హెల్ప్ చేయడం అస్సలు అవేమీ లేవు సార్. ఆ కృతజ్ఞతనే రాజ్ తరుణ్ ఒకసారి చెప్పాడు, నాకు మొదట్లో హెల్ప్ చేసింది అని చెప్పాడు. ఆ హెల్ప్ చేయడం అంటే కృతజ్ఞతగా ఉండడానికి ఆ రూమ్ చూపించడం, అప్పుడప్పుడు తనకు బీర్ ఇవ్వడం. బసవరాజు గారు, రాజ్ తరుణ్ కి ఫుట్పాత్ పైన పడుకునేంతటువంటి దీనస్థితి వచ్చిందా? అటువంటి సమయంలో లావణ్య ఆదుకుందంటే డెఫినెట్ గా హెల్ప్ కిందకే వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అంటే అది నాకు కరెక్ట్ గా డేట్లు అవి గుర్తులేవు సార్. అక్కడ పీరియడే నాకు తలుచుకుంటే బాధ అనిపించేస్తుంది. నాకు ఆ పీరియడ్ ఏ టైము అన్నది నాకు గుర్తులేదు, కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఆ పర్టికులర్ పీరియడ్ లో తన రూమ్ చూపించడం మాత్రం వాస్తవం. ఇగో మా రూమ్ పక్కనే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో నువ్వు ఉండొచ్చు అని చెప్పి చూపించడం మాత్రం వాస్తవం. అదే హెల్ప్ సార్. ఆ కృతజ్ఞతని అదే కృతజ్ఞతగా మనసులో పెట్టుకొని రాజ్ తరుణ్ ఫీల్ అయ్యాడు. అంతే తప్పితే తనేమి రాజ్ తరుణ్కి ఏం ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఏ హెల్ప్ లేదు, మాకు ఏ హెల్ప్ కాదు. మాకు అసలు ఫైనాన్షియల్ హెల్ప్ అటు నుంచి వచ్చుంటే అప్పుడు మేము హ్యాపీగా రాయల్గా ఉండేవాళ్ళమే. ఏదో వైజాగ్ లో బితికి మూలు ఉండేవాళ్ళం. ఇటు నుంచి ఇటు హెల్ప్ లేకుండా, ఏమి లేకుండా ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు మాకు. ఈ సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి వచ్చి
రాష్ట్రంతో మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఉమ్, వాడు మొహం చూసుకొని 3 రోజులు ఉందాం అనుకున్నాను, 2 రోజులకే బయలుదేరి వెళ్ళిపోయేవాడు. ఉమ్, అంత ఆర్డ్ సిచ్యువేషన్స్ పరిస్థితులు ఉండేవి. ఉమ్. అయితే రాజ్ తరుణ్ ఇక్కడ ఉండేది ఇండస్ట్రీలో కూడా నిలదొక్కున్నాడన్నా, పరిచయాలు అయ్యాయన్నా, కొంత తన సహకారం కూడా ఉంది అని లావణ్య చెప్తోంది. ఏమి లేదండి, ఏం లేదు. రాష్ట్రం ఇండస్ట్రీకి రావడానికి కారణం ఉయ్యాల జంపాల నా ప్రొడ్యూసర్స్ నాగార్జున, సురేష్ బాబు గారు, అలాగే రామ్మోహన్ గారు. ఉమ్, రామ్మోహన్ గారు ఇతను షార్ట్ ఫిల్మ్ చూసి ఇతన్ని పిలిచారు. ఉమ్, ఆ సినిమా ఉయ్యాల జంప సినిమాకి నాగార్జున గారు, సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్స్, రామ్మోహన్ గారు కూడా 1 of the ప్రొడ్యూసర్. ఓకే. ఆయన ఇతని తలకు షార్ట్ ఫిల్మ్ చేసి నువ్వు హైదరాబాద్ రా అని ఇతను పిలిచి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఉమ్, ఒక స్టేజ్ లో వాడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి వాడికి రెసిడెన్స్ కూడా తర్వాత తెలుసుకొని వాడు ఇబ్బందులు పడుతున్నాడని ఆ రెసిడెన్స్ అది ప్రొవైడ్ చేసి ఉంచుకొని అలాగా వాళ్ళకి సినిమా కంప్లీట్ చేశారు. ఉమ్, ఇదంతా చేసేది వాళ్ళు తప్పితే ఉమ్, ఈవిడేమి ఆ రకంగా హెల్ప్ చేయలేదండి. వీడు చెప్పుకుంటుంది కానీ ఉమ్, సినిమాలో ఆఫర్లు రావడానికి కానీ సక్సెస్లకు కానీ దేనికి వీడికి సంబంధం లేదు. అంతా అతను స్వయం కృషి. ఉమ్, ఆ నాగార్జున గారు, సురేష్ బాబు గారు, రామ్మోహన్ గారు వాళ్ళ భిక్ష, వాళ్ళ దయ ఉమ్. వల్ల వచ్చారు తప్పితే ఇంకేమీ లేదు. తన ప్రమేయం ఏం కాదు. రైట్. లావణ్య ఏం చెప్తుందనంటే మేము 14 ఏళ్ళు కలిసే ఉన్నాము, పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పింది, కానీ ఇక్కడ ఆధారాలు చూపించలేకపోయింది. సో పెళ్లి కూడా చేసుకున్నాము, నాకు అబార్షన్ కూడా చేయించాడు అని చెప్తోంది. సో మీకు తెలిసి వారు ఎంతకాలంగా ఈ రిలేషన్షిప్లో ఉన్నారు, కలిసి ఎన్ని రోజులుగా వాళ్ళు జీవించారు? వాళ్ళు కలిసి 3 సంవత్సరాల కంటే లేదు సార్. 3 సంవత్సరాల తర్వాత తన యాక్టివిటీస్, ఈ అబ్నార్మల్ యాక్టివిటీస్, ఆడ్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. తను ఎవరితో ఏదో మూవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయిపోయింది. ఒక దగ్గర ఒక ఇంట్లో, అంటే ఇదేంటంటే విల్లా సార్, ట్రిప్లెక్స్ విల్లా. ట్రిప్లెక్స్ విల్లా. ఈ విల్లాలో ఒక పై పోర్షన్ పైన టాప్ లో రాస్తారు ఉండేవాడు, ఆ కింద ఈవిడ ఉండేది. ఈవిడ యాక్టివిటీస్ ఈవిడ చేసుకుంటుండేది. ఈవిడ హడావిడులు, ఈవిడ కార్యక్రమాలు ఇవన్నీ నేను ఇంకా ఎక్కువ నేను చెప్పకూడదు, జరుగుతూ ఉండేవి. ఇతను పైన ఉండేవాడు. స్టార్టింగ్ నుంచి ఇదే జరిగిందా? విల్లా కంటే ముందు కూడా కలిసే ఉన్నారు? విల్లా కంటే ముందు కూడా కలిసే ఉన్నారు? విల్లా కంటే ముందే. విల్లా రీసెంట్ గా సార్ 2021 అనుకుంటా. 21 అనుకుంటా. విల్లాకి ఈ మధ్య వచ్చారు, అంతకు ముందే కలిసి ఉన్నారు. ఓకే. సో మీ యాక్సెప్టెన్స్ ఉంది, మీకు ఐడియా ఉంది, వాళ్ళు కలిసిన విషయం మీకు ఐడియా మీ దృష్టిలో ఉంది? వాళ్ళ రిలేషన్ లో ఉన్న 1 year తర్వాత మాకు తెలిసింది. ఓకే. అయితే ఆ 1 year కూడా బహుశా వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది, మీకు తెలుసు కాబట్టి ఆ 1 year కూడా వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంది. 1 year, ఆ తర్వాత 2 years, టోటల్ గా 3 years వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. ఎందుకంటే ఆ 3 years పీరియడ్ లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. ఇప్పుడు పూజలు కార్యక్రమాలు ఇవన్నీ ఏమైనా జరిగాయి అంటే ఆ 3 years పీరియడ్ లోనే. ఓకే. ఎలా ఉండేది తను మొదటగా మీకు పరిచయం అయినప్పుడు? రాజ్ తరుణ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, రాజ్ తరుణ్ తర్వాత మ్యారేజ్ లాంటిది చేసుకుంటారని మీరే దీవించారని కూడా చెప్తున్నప్పుడు, సో లావణ్య బిహేవియర్ ఎలా ఉండేది? అంటే ఏం సార్ మళ్ళీ? రాజ్ తరుణ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్న విషయం 1 year తర్వాత మీకు తెలిసింది, వాళ్ళు ఒక 3 years ఉన్నారని మీరే చెప్తున్నారు కాబట్టి కలిసే ఉన్నారని. సో తన బిహేవియర్ ఎలా ఉండేది? లావణ్య బిహేవియర్ ఎలా ఉండేది? మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకునేదా? కలిసి అంటే మూడ్ స్వింగ్. ఆ పీరియడ్ లో అంటే పూర్తిగా చెడ్డది అని చెప్పలేం, నెగిటివ్ గా ఉందని చెప్పలేం, పాజిటివ్ గా ఉందని చెప్పలేం. మాకు ఫ్రీనెస్ అయితే ఉండేది కాదు, కానీ మూడ్ స్వింగ్ అనమాట. తన బిహేవియర్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే అప్పట్లో మాకేంటంటే మనుషులు తక్కువ ఒక్కొక్కలా ఉంటాయిలే, పర్వాలేదులే అనుకునేవాళ్ళు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది మాకు తిట్లు, బూతులు, రఫ్ గా మాట్లాడాలు, బండ బూతులు తిట్టడాలు. సో వీళ్ళిద్దరు కలిసి ఇవన్నీ తర్వాత. లావణ్య ఇంట్లోనా లేకుంటే ఇద్దరు కలిసి రెంట్ తీసుకొని ఉన్నారా? ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు మేము కూడా వెళ్ళే వాళ్ళం, పూజలకు కలిసే వాళ్ళం అని చెప్పి. బిహేవియర్ లో కూడా మీరు మూడ్ స్వింగ్ అంటున్నారు. రాజ్ తరుణ్ కూడా మీరు చెప్తున్నట్టుగా పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే తనని ప్రేమించాడు, 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు, అంతేనా?
3 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ టైంలో వాడు పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన రాజధానికి ఉండేది. బయటికి తనకి ప్రామిస్ చేయలేదు, కానీ తనకి బయటికి నేను చేసుకుంటానని ప్రామిస్ చేయలేదు ఇప్పుడు. కానీ తన మనసులో ఆలోచన ఉండేది, మాకు కూడా చేసుకుంటే బాగుంటది, పని 5 కలిసి ఉన్నారు కదా, చేసుకుంటే బెటరు అన్న ఆలోచనలో మేము ఉండేవారు. రాజధాని ఎప్పుడు ప్రామిస్ మాత్రం చేయలేదు సార్, ఇది కన్ఫర్మ్. దానికి నేను పెళ్లి 3 years గా కలిసి ఉంటున్నాడు, ప్రామిస్ చేయాల్సిన పని లేదు. అంటే ఇంటెన్షన్ తో ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు. అక్కడ స్పెషల్ గా ప్రామిస్ చేయడం లాంటిది అంటూ ఏమి ఉండకపోవచ్చు. సరే, ఆ 3 years లో మీకు తన బిహేవియర్ లో ఏం చేంజ్ కనిపించింది? స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇలా కానివ్వండి. ముఖ్యంగా మీ అబ్బాయి అప్పుడప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు, చాలా కష్టపడి వచ్చాడు. మీరు చెప్తున్న ప్రకారంగా హీఈస్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవరు కొత్తగా రావాలనుకున్న వారికి చాలా ఇన్స్పిరేషన్ కూడా. రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ ఎ జోక్. సో అటువంటి వ్యక్తి అప్పుడే కెరీర్ స్టార్టింగ్ లో ఇటువంటి ఒక అమ్మాయితో రిలేషన్షిప్, మీరు పెళ్లి అంటూ దీవించడము, తెలియని ఒక అమ్మాయికి ఇంట్లోకి వెళ్ళి పూజలు చేయడము ఎప్పుడు తప్పు అనిపించలేదా? అది రాజ్ తరుణ్కే కానివ్వండి, మీకే కానివ్వండి. అంటే వన్స్ వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది. ఇప్పుడు మేము వెళ్ళి వద్దు, పనికి రాదు అని విడదీయలేం కదా. ముందే మాకు తెలుసుంటే మేము సజెస్ట్ చేసి ఉండొచ్చు, వద్దమ్మా ఎందుకు ఇలాంటివన్నీ అని. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, రిలేషన్ లో కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్న తర్వాత 1 year తర్వాత మాకు తెలిసింది. తెలిసిన తర్వాత చర్చ్ పనికి రాదు అని మేము గొడవ పెట్టలేం కదా. గొడవ పెట్టి రాద్ధాంతం చేస్తే అది న్యూసెన్స్ అవుతుంది, దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఏదో డెసిషన్ తీసుకున్నారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, పని మంచిగా ఉంటే చాలు, వాడి కెరీర్ బాగుంటే చాలు, వాడి కెరీర్కి అమ్మాయి సహకరిస్తే చాలు, ఇలాగ ఆలోచించేవారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.